పూరా లోకల్. హైడ్రా పైన మీ ఒపీనియన్ చెప్పండి క్లియర్ గా ఓపెన్ గా. నేనేం చెప్తున్నా అంటే హైడ్రా తీసుకొచ్చింది నువ్వు కరెక్టే. నేను ఎందుకంటే నువ్వు చేయాల్సింది ఏ విధంగా అంటే హైడ్రా ఎక్కడ చేయను ఉండేనంటే ఎక్కడైతే నిజంగా పేపర్లు లేని దగ్గర పేద ప్రజలు కాదు నీకు ఏదైతే పేపర్ లేకుండా అక్రమంగా నీకు ట్యాక్సీ లేకుండా అదేవిధంగా రిజిస్ట్రేషన్ కాకుండా ఏదైతే కొత్త కొత్త బిల్డింగ్లు కట్టిలో వాళ్ళకి చేయి. సక్రమంగా 20-30 ఏళ్ళు నువ్వు ఉన్నోళ్లకు ఇప్పుడు ఒకటి చెప్తా 20-30 అంటున్నారు. గత 10 ఏళ్లలోనే ఎక్కువగా చెరువులు కుంటలు ముఖ్యంగా నాలాలు జిహెచ్ఎంసీ పార్కులు బాగా కబ్జా అయినాయి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో. అందుకే దాన్ని మొత్తం మేము ప్రక్షాళన చేస్తున్నాము. ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లే ఎక్కువ కబ్జా చేసుకున్నారని చెప్తున్నారు. చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. మీకు నేను ఏదైతే సాక్ష్యాధారులతో సహా చూపెడతా. ఇప్పుడు ఇది ఏదైతే ఈ ఫైలు రంగనాథ్ చేతిలో ఉంది. మొత్తం 56 చెరువులను వీళ్ళు మ్యాప్లోకి తీసుకున్నారు బ్లూ ప్రింట్. ఈ 56 చెరువులు ఏవైతే కబ్జాకు గురైనాయో అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో వాటి మీద కట్టిరో అవన్నీ మళ్ళీ కూల్చేసి ఆ భూమి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్తారు అంతే కదా. ఫస్ట్ అట్లా కాదండి నేను చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏదైతే ఈ చెరువులు అనుకున్నారో ఈ 56 చెరువులు అనుకున్న తర్వాత ఇప్పుడు 56 చెరువులకు సంబంధించి మీకు చూపెడతాం ఏ ఇండ్లు ఎన్ని పోతున్నాయి ఏ ప్రాసెస్లో వీళ్ళు తీసిల్లండి. 79లో ఉన్న చెరువు ఇది ఎగ్జాంపుల్ ఓల్డ్ అల్వాల్ చెరువు, ఇది 79లో. ఇప్పుడు 2024లో చెరువు ఎట్లుంటుందండి? ఇగో ఇది విస్తీర్ణం ఉండి ఇప్పుడు విస్తీర్ణం. ఇప్పుడు ఇవి రాత్రి అయితే 10 ఏళ్ళలో అయితే కాదు కదా. ఇప్పుడు ఇవి దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాయి, దాదాపు 40 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 50,000 నుంచి వెళ్ళి ఎన్ని ఇండ్లు ఉంటాయి చూడండి. ఈ ఇండ్లని కూలగొడితే హైదరాబాద్ శ్మశానం కాకపోతే ఏమైందండి? ఇంత ఘోరమా? అంటే నీకు హైదరాబాద్ సంబంధించిన ప్రజలు నీకు ఓట్లు లేకపోతే ఇంత అక్కర్సా? భారీ వర్షాలు వచ్చి భారీగా వరదలు వస్తాయి, ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి కదా. గొలుసుకట్టు చెరువులు అండి. నేను మంచిగా అడిగారు మీరు. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణలో ఉన్న చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ 2020లో కూడా భారీగా వరదలు వచ్చాయి, కొన్ని ప్రాంతాలే మునిగిపోయినాయి. 1908లో కూడా వచ్చినాయి. నిజాం గారు మోక్షగుండ విశ్వేశ్వరయ్యని తీసుకొచ్చి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మళ్ళీ వరదలు రాకుండా కొంత మన కరకట్ట కూడా కట్టడం జరిగింది. నువ్వు అలాంటి కరకట్టలుగా నువ్వు చెయ్యి. హైదరాబాద్ ను కాపాడాలంటే ఒక కరకట్ట రావాలి. 55 కిలోమీటర్ల వెంబడి మేము కూడా నీటిని శుద్ధి చేయాలని చూసినాము. మూసీలో నీటిని శుద్ధి చేయడానికి 133 ఏదే నీటి శుద్ధికి సంబంధించిన మిషనరీ చేసినాము. ఆ విధంగా ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక కరకట్ట నిర్మించి అదే విధంగా నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేయి అంతే తప్ప పేదోళ్ళ ఇళ్ళ మీద పడేంది. ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళ చిన్న పిల్లలండి ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కూలగొట్టిలు వీళ్ళు దరిద్రంగా ఇల్లు కూలగొట్టి వాళ్ళు 30 ఏళ్ల కింద కట్టుకునే ఇల్లు కూలగొడితే చిన్న పిల్లలు ఇంత చిన్న పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ఒక్క నిమిషం అండి 5 ఏళ్ల పిల్లలు ఆ కూలిన ఇటుకలను ఒక్కొక్క ఇటుక చిన్న చిన్న పెడ్డలు పేరుస్తూ ఉంటే కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి?